కాపుగా ఉండాలంటే కొడుకుగా ఉండగా చేసి ఆ రోజు అమ్మా పైకి కనిపించే నా శరీరం వేరు, లోపల ఉన్న అసలు నేను వేరు. పైకి కనిపించే కొడుకులా ఉండలేకపోతున్నాను. మారిపోవాలనుకున్నా తన మాటను అతిగా నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకే సమాజం ఏమో అర్థం చేసుకుంటుంది. వాడు నాకు శశి అంటే చాలా ఇష్టం. కానీ ఆయన శశిని హీరోలా చూడాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా కూతుర్ని ఇలా చూడడం నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. ఏమిటైనా పరచిపాప సేవకు ముందుకొని ఆర్మీలో చేరుతాను అన్నా, మరి ఏ బిడ్డైనా సంఘ సంస్కృతిగా మారుతాను అన్నా, ఇంకే బిడ్డైనా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని సన్యాసం తీసుకుంటాను అన్నా, దేశానికి సంఘానికి కర్మానికి ఉపయోగపడేది ఏంటి? నా బిడ్డ నాకు నా కుటుంబానికి ఉపయోగపడదు కదా అని చించిపోయిన మనస్తత్వంతో ఆలోచించే నా బిడ్డ ఇష్టాన్ని గౌరవించాను, అనుమతించాను, ఆదర్శంగా సాగమని ఆదర్శించారు. దాని ప్రతిఫలమే ఇప్పుడు మీరంతా చూస్తున్నా చిన్న విన్నపం. ప్రస్తుత సమాజంలో ఎవరిని వాళ్ళ కులాల పేరుతో వాళ్ళు పిలవడం లేదు. అలా పిలవడం నేరమని కూడా అంటున్నారు. మరి ట్రాన్స్జెండర్స్ మాత్రం చెక్క తేడ పిస్స మాడ అంటూ వాళ్ళ మనోభావాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసే హక్కు మనకి ఎక్కడుంది? వాళ్ళు మనుషులు కాదా? స్త్రీలైన పురుషుడైతేనే మనుషులా? పశువుల్ని మనుషుల్ని ఆఖరికి జనజీవాన్ని కూడా మనం గౌరవంగా చూస్తామే. మరి మీరు ఎందుకు మనుషుల్లా చూడలేకపోతున్నాం? వాళ్ళని కన్నది కూడా అమ్మా నాన్నే కదా. ఒక అమ్మగారి అందరినీ అర్పిస్తున్నాను. దయచేసి నిఘంటువులో నుంచి మనసు తప్పించే పదాన్ని తొలగించమని మేధావి కోరుకుంటున్నాను. వాళ్ళని కూడా మనుషులుగా చూడండి అని ఇంటి నుండే మొదలవ్వాలి. అదే నేను కోరుకుంటున్నాను. అవునమ్మా, ఆ కూడా